సర్వదేవతాతీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం. అహం సత్య బోధకాలో స్వామి ఇచ్చేటువంటి సందేశం ఈ రోజున మానవునికి గుణమే ప్రధానము కానీ ధనము కాదు. మానవునికి గుణమే ప్రధానము కానీ ధనము ప్రధానము కానేరదు. ఈ గుణమనే ధనమే మానవునికి సద్గతి అనే ఫలమును అందిస్తుంది. కనుక మానవుడు ధనము కోసమై జీవితమును అంకితము చేయక ధర్మము కోసమని గుణము కోసమని జీవితమును త్యాగము చేసే పరిస్థితికి పూనుకోవాలి. ధనము ఏ విధముగా సంపాదించినప్పటికీ చాలునని భావించి అన్యాయ అక్రమ అనాచార అసత్యములతో పరులను తోలనాడి అనేక రకములైన మోసములతో ఈ విధమైన అపమార్గములు తొక్కుతున్నాడు. అది ప్రధానము కానేరదు. ఎంతమంది ధనవంతులు ఈ లోకము వదిలి వెళ్ళినారో ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే. నిరత సత్యప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి జనగలేదే. నిరత సత్యప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడి ధరబాసి జనగలేదే. ఎల్లలోకములేలి ఎసగ శ్రీ నలరాజు తన వెంట భూమిని గొనుచుచనినే. ప్రతయుగంబును అలంకృతి చేయు మాంధాత సిరి మూటగట్టుగా అరగినాడే. జలది సేతువు గట్టె అలనాడు శ్రీరాముడు రువిపై నిప్పుడు ఉన్నవాడే. ఎందరెందరు రాజులు ఏగినారో ఒక్కరును వెంట గొనిపోరు నుర్వితలము. నీవు మాత్రము రాజ్యంబు భోగములను తలను కట్టుకపోదువా ధర్మ హృదయ అని ధనానికి విలువ లేదు అని చెబుతూ పై రాజులందరినీ కూడా వారేమి మూట కట్టుకుని పోయారు ఆలోచించు అంటున్నారు. ఇది కాదు మనము తలకు కట్టుకుని పోయేది ఇది కాదు. మన యొక్క మంచి పేరు, మన యొక్క మంచి గుణము, మన యొక్క సాత్వికమైన ధర్మ ప్రవర్తనే మన వెంట జంట ఇంట ఉండి కంటికి రెప్పవలే కాపాడుతూ జీవితాన్ని సార్థకము గావించే పరమ పవిత్రమైన రత్నములు. కనుక పరులను దూషించక, పరులను హింసించక, పరులను బాధ పెట్టక, బాధపడక సాత్విక గుణములతో మనం హృదయమును విశాలము చేసుకునే ప్రయత్నానికి పూనుకోవాలి. భగవద్ విశ్వాసము ప్రధానమైనది. అజ్ఞానము తొలగిపోవాలంటే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. చీకటి పోవాలంటే ఒక దివ్యను వెలిగించుకున్నట్లుగాను. భగవద్ విశ్వాసమే లేకపోయినా అనుగ్రహము మనకు ప్రాప్తించదు. అనుగ్రహమే లేకపోయినా జ్ఞానజ్యోతి వెలుగదు. జ్ఞానజ్యోతి వెలుగుకున్నా అజ్ఞానము దూరము కాదు. అజ్ఞానము ఎప్పుడు దూరము కాదో మనకు దుఃఖము దూరము కాదు. దుఃఖ నివారణ చేసుకోవాలంటే అజ్ఞానమును తొలగించుకోవాలి. అజ్ఞానము తొలగిపోవాలంటే జ్ఞాన జ్యోతిని వెలిగించాలి. జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలంటే అనుగ్రహం అనే ప్రాప్తి మనకు లభించాలి. కాబట్టి జ్ఞానం లభించాలంటే అనుగ్రహం కావాలి భగవంతునిది. అనుగ్రహం అనే ప్రాప్తి మనకు లభించాలంటే ఆరాధన సల్పాలి. కనుక చివరికి ఆరాధనే మన జీవిత ఆధారము. ఆరాధనే మన జీవిత ఆధారము అనే విశ్వాసముతో ఆస్తికులైన మీరందరూ ప్రయత్నపూర్వకమైన సంకల్పమును భద్రము చేసుకుని ఆచరణ రూపమైన ప్రచారములు సల్పినప్పుడే మన భారతదేశమునందు తిరిగి ధర్మోద్ధారణ జరగగలదు. ఇలాంటి పవిత్రమైన సమావేశమునందు ఎంత నిర్మోహమాటంగా మాట్లాడతారో స్వామి చూడండి. ఇలాంటి పవిత్రమైన సమావేశమందు లక్షలకు చేరుతున్నారు. కానీ ఈ చేరిన వారిలో అంతో ఎంతో ధార్మికమనే విశ్వాసము స్థిరముగా ఉండిన భారతదేశము ఈ దుస్థితికి వచ్చేది కాదు. మనము కేవలము సమావేశములందు చేరుతున్నామే గాని అనేక రకములైన సంభాషణలు శ్రవణము చేస్తున్నామే గాని హృదయమునందు ప్రతిష్ఠింప చేసుకోవడం లేదు. కాన స్వామి దివ్య బోధలు నేటి నుండి మన హృదయమునందు తిష్ట వేసుకుని కూర్చోవటము పుట్టిన పండుగ యొక్క మహాభాగ్యముగా మనము భావించాలి.
ఆయన పుట్టినరోజు పండుగకు మానవులు దివ్య బోధలను తిష్ట వేయించుకోవాలట హృదయములు. పుట్టిన పండుగ యొక్క మహాభాగ్యముగా మనం భావించాలి. ఈ దేహమునకు పుట్టిన పండుగ ఉంటున్నది కానీ నాది పుట్టుక లేని తత్వము. నాకే కాదు, మీకు కూడాను పుట్టుక లేదు. ఎందుకనగా అందరి యందున్న ఆత్మతత్వము ఒక్కటే. ఈ విధముగా ఆత్మతత్వం ఒక్కటైనప్పుడు పుట్టు చావులకు మత భేదములు లేవు. కానీ భారతదేశమునందు ఆకారము ధరించటం చేత ఈ ఆకారము ద్వారా త్యాగము, సౌశీల్యము, నీతి, నిజాయితీ మానవుని యొక్క ప్రధానమైన పురుషార్థములుగా భావించటం జరుగుతున్నది. ఈనాడు లోకమునందు పురుషార్థం అనేది ఎక్కడ వ్యర్థమైపోయిందో, ఎక్కడ దాగుకుందో ఎక్కడా కనిపించటం లేదు. మానవత్వము మనకు ప్రాప్తించటం పురుషార్థమును సార్థకము చేసే నిమిత్తమే వచ్చినదనే తత్వమును మానవుడు మర్చిపోతున్నాడు. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణములు మానక హెచ్చున్. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణములు మానును వేమ. వేమన చిన్న చిన్న పదములతో మానవుని యొక్క అహంకారమును తురించే విధానమును బోధించాడు. మానవుడు అనేక రకములైన లోకవాంఛలను భ్రమించి తద్వారా మానవత్వమునే కొంతవరకు అపవిత్రము చేసుకుంటున్నాడు. మానవుడు అనే సార్థక నామాన్ని మనము ఈ లోకములో నిలుపుకొని జీవితమును ధన్యము చేసుకుని మన యొక్క పవిత్రమైన జన్మను సార్థకము గావించుకోవాలి. ఇందుకొరకు ఆధ్యాత్మికము, ధార్మికము అనే రెండు మార్గములు మాత్రమే మనకు ఉపయోగిస్తాయి. జీవితములో మన గమ్యము చేరు వరకు కూడాను వెనుకంజ వేయకుండా సాధించే మార్గమును హృదయములో భద్రపరుచుకోవాలి. అప్పుడే మన యొక్క లక్ష్యాన్ని మనము చేరగలము, మన గమ్యాన్ని మనము చూడగలము, మనము అనుగ్రహమును అందుకోగలము. ఇలాంటి పవిత్రమైన సమావేశములందు పాల్గొనే ప్రతి ఒక్కరూ లోకక్షేమము అనే లక్ష్యమును హృదయమందు భద్రము చేసుకుని లోకా సమస్త సుఖినో భవంతు అనగా సర్వలోకములు సుక్షేమంగా ఉంటుండాలని ప్రార్థించాలి. కేవలం నా సుఖము, నా కుటుంబము సుఖము, నా గ్రామము సుఖము, నా దేశము యొక్క సుఖము అనే స్వార్థముతో పోక పవిత్రమైన విశాలమైన హృదయములతో ముందుకు పోవడానికి ప్రతి వ్యక్తి ప్రయత్నపూర్వకంగా కృషి చేయాలి అనే సందేశాన్ని 70వ సంవత్సరంలోనే ఒక విధమైనటువంటి మానవులలో ఈ ఆధ్యాత్మికత వెనుకబడటం, ధనాపేక్ష పెరగటం, అకృత్యాలు పెరగటం ఆనాడే స్వామి గుర్తించి గుర్తు చేయటం జరిగింది. కనుక ఆరాధన ఒక్కటే జీవితమునకు ఆధారము చేసుకుని విశ్వాసముతో ముందుకు వెళ్ళమని స్వామి ఈరోజు సందేశం ఇచ్చారండి. సాయిరాం.